Hello students, welcome to Sandy Academy of Mathematics యూట్యూబ్ ఛానల్. శామ్స్ యూట్యూబ్ ఛానల్ తరఫున ఎవరైతే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నానండి. మీ ప్రిపరేషన్ని ఇలాగే కంటిన్యూ చేయండి, ఓకేనా? సో కొంత లేట్ అయినా కూడా ఖచ్చితంగా మీరు జాబ్ క్రాక్ చేయగలరు. సో ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకండి, డిప్రెషన్లోకి వెళ్ళకండి, ఓకేనా? సో మినిమం 6 months నుంచి 2 years వరకు జాబ్ రావడానికి టైం పడుతుందండి. సో ఎందుకంటే ఈ సిలబస్ మామూలుగా మనం అకాడమిక్లో చదివిన సిలబస్కి వేరుగా ఉంటుంది కాబట్టి సో మీరు కంగారు పడకుండా ట్రై చేయండి. సో అట్లీస్ట్ మనం నేర్చుకోవడానికి 6 నెలలు పడుతుంది. అందుకనే మనం అనేది ఆన్లైన్ క్లాసెస్ వినండి అని చెప్తున్నాం, లేదా యూట్యూబ్లో బిట్స్ తరచుగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి అని చెప్తున్నాం, ఓకేనా? సో ఆల్రెడీ ఇప్పటికి మనం ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సిరీస్లో భాగంగా టాప్ 5 క్వశ్చన్స్ని 2 సెషన్లో పూర్తి చేసాం. 2 పార్ట్స్గా వచ్చింది, ఇది 3rd పార్ట్ అనమాట. సో ఎస్ఎస్సి, రైల్వే, బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఐ కానిస్టేబుల్స్, ఐసెట్, క్యాట్, మ్యాట్, ఓకే, ఇప్పుడు రాబోతున్న ఎన్టీపీసీ, అదేవిధంగా మనకి ఏఎల్పి పడింది, లోకో పైలట్, వాటికి ఇంకా వేరే అదర్ ఎగ్జామ్స్ సివిల్ సర్వీస్ ఓరియంటెడ్ వరకు కూడా మనకి క్వశ్చన్స్ యూజ్ అవుతాయి. గ్రూప్ 1, గ్రూప్ 2 వాటికి సంబంధించిన బిట్స్ కూడా ఇక్కడ మీకు కలపడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి నీడ్ ఉంది. మీరు ఒక్కరనే కాదు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఏది ప్రిపేర్ అవుతున్నా వాళ్ళకి షేర్ చేయండి, మీరు వీడియోస్ని లైక్ చేయండి, ఎక్కువ మందికి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఎందుకంటే నేను ఇంకా పర్ఫెక్ట్గా వీడియోస్ ఇంకా చేయాలంటే, ఇంకా బెస్ట్ కంటెంట్ మీకు ఇవ్వాలంటే మీ యొక్క కోఆపరేషన్ నాకు చాలా అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ వంతుగా మీకు తెలిసిన ఫ్రెండ్స్కి అందరికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, ఓకే? ఇంకా నేను ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోతాను, ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ లీవ్స్ 1 యాజ్ రిమైండర్ when divided with 9, 12, 15, 16. అతి కనిష్ట సంఖ్య చెప్పండి. 9, 12, 15, 16 భాగించినప్పుడు ప్రతిసారి 1ని శేషంగా ఇచ్చేవి. ఇప్పుడు ఈ ఆప్షన్లు 4 ఉన్నాయి కదండి, ఇందులో ఏదైనా ఒక నెంబర్ని మీరు తీసుకున్నారు, అది ఏంటో మనకు తెలియదు. దాన్ని 9తో భాగించారనుకోండి 1 శేషం రావాలి. అలాగే 12తో భాగించారనుకోండి అప్పుడు కూడా శేషం 1 రావాలి. అదే 15తో భాగించినా కూడా శేషం 1 రావాలి. 16తో భాగించినా కూడా శేషం 1 రావాలి. సో ఇలా ప్రతిసారి 1 శేషం 1 అనే సంఖ్యను శేషంగా కలిగిన నెంబర్ ఏదైతే ఉంటుంది అది మరలా ఏమవ్వాలి? స్మాలెస్ట్ నెంబర్ అవ్వాలి అంటున్నారు. సో ఇట్ వాజ్ ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ గివ్స్ 1 యాజ్ రిమైండర్ ఇన్ ఈచ్ కేస్ వెన్ డివైడెడ్ విత్ 9, 12, 15, 16. ప్రతి సందర్భంలోనూ 1 శేషంగా వస్తుంది. సో ఎప్పుడైనా సరే ఫిక్స్డ్గా ఒక వాల్యూ రిమైండర్ అంటే కనుక మీకు ఒకటే ఆన్సర్, ఎల్సిఎం ప్లస్ రిమైండర్ అనమాట. ఎల్సిఎం ప్లస్ రిమైండర్, కాసాగు ప్లస్ శేషము. 9, 12, 15, 16 మీరు కాసాగు కట్టాలి. అంటే ఇలాగే కదా, 9, 12, 15, 16. ఏమంటే చాలామంది చాలా పద్ధతిలో కాసాగు కడతారు. సో అలాగే కొన్ని వీడియోస్లో కూడా మనం చూపించాం కాసాగు ఎలా కట్టాలి. సో మీ ఇష్టం, మీకు ఎలా వస్తే అలా కట్టండి. సో కాసాగు ఎలా కడతారు, కడితే కాసాగు ఎంత వచ్చిందంటే 720 వచ్చింది. కాసాగు ప్లస్ 1 తీసుకుంటే 721. సో ఈ 721 అనే నెంబర్ని మీరు 9తో డివైడ్ చేసిన 1 మిగులుతుంది, 12తో డివైడ్ చేసిన 1 మిగులుతుంది, 15తో డివైడ్ చేసిన 1 మిగులుతుంది, 16తో డివైడ్ చేసిన 1 మిగులుతుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఫార్ములా ఎల్సిఎం ప్లస్ రిమైండర్ అనమాట, ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. విచ్ నెంబర్ కమ్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ 9, 18, 54, 270. నెక్స్ట్ వన్ అనమాట. సో రీజనింగ్ ఓరియంటెడ్ క్వశ్చన్ అండి. 9, 18, 54, 270 ఇవి ఏ ప్యాటర్న్ అయితే ఫాలో అవుతున్నాయో దాన్ని అనుసరించి దాని తర్వాత వచ్చిన నెంబర్ని చెప్పమంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 9, 18, 54, 270 ఉంది కదండి. జస్ట్ నేను చూస్తున్నాను, 9ని 2తో మల్టిప్లై చేయండి, 18 వస్తుంది, అంతేనా? సో 9 2s are 18. ఫస్ట్ దేంతో గుణించావు? 2తో మల్టిప్లై చేసావు, ఓకే, అప్పుడు 18 వచ్చింది. నెక్స్ట్ 18ని 3తో మల్టిప్లై చేస్తే 54 వచ్చింది. సో నువ్వు ఇప్పుడు దేంతో మల్టిప్లై చేసావు? 3తో. తర్వాత 54ని 5తో మల్టిప్లై చేసావు, ఇప్పుడు ఎంత వచ్చింది? 270. సో ఇప్పుడు నువ్వు గమనించు, నువ్వు ఏ నెంబర్తో మల్టిప్లై చేసావు? 2, 3, 5తో. సో 2, 3, 5 ఇవి వరుస ప్రధాన సంఖ్యలు.
consecutive prime numbers. So the given series is formed by multiplying consecutive prime numbers with previous number. ఓకే, సో ముందు ఉన్న సంఖ్యని ఒక ప్రైమ్ నెంబర్తో మల్టిప్లై చేయడం వల్ల నెక్స్ట్ నెంబర్ వస్తుంది. సో 2, 3, 5 ఉంది కదా, 5 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఏంటి? 7 కదా. సో 270ని నువ్వు 7తో మల్టిప్లై చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది అనమాట. సో 270 × 7 ఎంత? 1890. సో నువ్వు గమనించవలసింది ఏంటంటే ఎప్పుడైనా నెంబర్ సిరీస్లో ఏ లాజిక్ని బట్టి ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ నువ్వు గమనించు, 9ని దేంతో గుణిస్తే 18 వచ్చింది, 18 దేంతో గుణిస్తే 54 వచ్చింది, 54 దేంతో గుణిస్తే 270 వచ్చింది. సో ఆ విధంగా చూసుకుంటే 2, 3, 5తో మల్టిప్లై చేస్తే వచ్చింది. సో 5 ఆఫ్టర్ 7 అనే నెంబర్తో మల్టిప్లై చేస్తే వస్తుంది. సో మన ఆన్సర్ 1890 అన్నమాట. ఓకేనా? సో చూద్దామా నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, which of the following instruments used to measure altitudes? ఈ క్రింద ఇవ్వబడిన ఏ ఇన్స్ట్రుమెంట్స్ ఆల్టిట్యూడ్ని మెజర్ చేయడానికి వస్తాయి? ఓకేనా, ఆల్టిట్యూడ్ అంటే అదే ఉష్ణోగ్రతకు సంబంధించిన వివరం మనకి. ఓకేనా, సన్స్ ఆల్టిట్యూడ్ అంటారు, కిరణాలు పడతా ఉంటాయి కదా. ఓకేనా, అది మనం చెప్పడం. అదే మనం త్రిభుజాలు వాటిల్లో వచ్చేటప్పుడు కనుక ఆల్టిట్యూడ్ అంటే లంబరేఖలు అని అంటాం అనమాట. ఓకేనా, ఎంత ఆల్టిట్యూడ్ ఉంది అని అంటారు కదా, అది చెప్పడానికి అనమాట. సో ఆల్టిట్యూడ్ని మెజర్ చేయడానికి యూజ్ అయ్యేది ఆల్టిమీటర్. ఓకే, మరి ఇదేంటి సార్ అంటే బారోమీటర్, అంటే ప్రెజర్ని కొలవడానికి, పీడనం ఎంత ఉంది కొలవడానికి ఉపయోగిస్తారు. మరి అమ్మీటర్ అనేది ఎలక్ట్రిక్ కరెంటు, విద్యుత్తుకు సంబంధించి. ఓకేనా, ఎంత వస్తుంది, వోల్టేజ్ ఎంత ఉంది అనేది చూస్తారు కదా, చెకింగ్ చేస్తారు. మీకు తెలిసి చిన్న ఇన్స్ట్రుమెంట్లో ఉంటుంది, దాని మీద మీటర్ మీద పెట్టి చూస్తారు ఎన్ని వోల్ట్లు కరెంటు ఎంత ఉందని చూసి. నెక్స్ట్ ఆడియోమీటర్ అనేది ఏంటంటే సౌండ్ యొక్క ఇంటెన్సిటీ, ఆడియోలోనే తెలుస్తుంది కదా, ధ్వని యొక్క తీవ్రత ఎంత ఉంది, ధ్వని తీవ్రత ఎంత ఉందని చెప్పడానికి ఆడియోమీటర్ యూజ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ప్రవాహ తీవ్రత, ప్రవాహ వేగం లేదా కరెంటుకి సంబంధించి చెప్పడానికి అమ్మీటర్ యూజ్ అవుతుంది. ఓకేనా, పీడనం గురించి చెప్పడానికి, పీడనాన్ని కొలవడానికి ఉపయోగపడేది బారోమీటర్, ప్రెజర్ అని అంటారు. ఓకేనా, సో ఆల్టిట్యూడ్స్ని మెజర్ చేయడానికి ఉపయోగపడేది అంటే ఆల్టిమీటర్, అందులో ఉంది ఇక్కడ ఆల్టిమీటర్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో సార్ మరి పర్టికులర్లీ జనరల్ స్టడీస్ అనేది మాకు అదర్ ఎగ్జామ్స్కే కదా సార్, మాకు బ్యాంక్కి రాదు కదా అలా అనుకోకండి. రీజనింగ్లో మనకి ఆడ్ మెన్ అవుట్, ఎనాలజీ అనే కొన్ని టాపిక్లు ఉన్నాయి, భిన్న పరీక్ష, సాదృశ్యత అనేవి ఉన్నాయి. అందులో ఒక ఎలిమెంట్ ఇచ్చి దాని యూజ్ కానీ, ఒక ఎలిమెంట్ ఇచ్చి దాని మెజర్మెంట్ కానీ, లేదా ఒక దేశం ఇచ్చి రాజధాని కానీ ప్రతిదీ ఇస్తారు కరెంట్ అఫైర్స్ లాగా. కాబట్టి మీరు ఖచ్చితంగా అన్నీ గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఎవరికైనా యూజ్ అవుతాయి. నెక్స్ట్, సమ్ ఆఫ్ 2 numbers ఈజ్ 18 అండ్ దేర్ డిఫరెన్స్ ఈజ్ 8. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ స్క్వేర్స్ అన్నాడు. రెండు సంఖ్యల మొత్తము 18 మరియు వాటి భేదము 8 అయినా వాటి వర్గాల భేదం ఎంత అంటున్నాడు. సో ఇది బీజగణితానికి సంబంధించిన చాప్టర్లో క్వశ్చన్ అండి. అయితే మనకి ఇది నెంబర్ సిస్టమ్ ఓరియంటెడ్ బిట్ అని అంటారు. నెంబర్ సిస్టంలో ఇలాంటి స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఇస్తారు బేసిక్ లెవెల్లో. ఇప్పుడు 2 సంఖ్యలు ఏబి అనుకున్నాం అనుకోండి, ఆ 2 కలిపితే 18 అట, ఆ 2 సబ్ట్రాక్ట్ చేస్తే 8 అంట. సో వాళ్ళు అడుగుతుంది వాటి వర్గాలు, ఏకి వర్గం ఏ స్క్వేర్, బీకి వర్గం బి స్క్వేర్ ఎంత అంటున్నారు. సో నువ్వు చాలాసార్లు చదివావు బీజగణితం ఆల్జీబ్రాలో. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ సూత్రం ఏంటి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని చదివావు. సో డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేయి, 18 × 8 దట్ ఈక్వల్ టు 144. ఓకేనా, సో డైరెక్ట్ ఫార్ములాని డైరెక్ట్గా అడగకుండా స్టేట్మెంట్గా అడుగుతారు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. సో మీరు గమనిస్తారా లేదా అని. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద ఆడ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఇవ్వబడిన వాటిల్లో భిన్నమైనది ఏది అంటే, ఒక 3 ఒకే రకంగా ఉంటాయి, ఒకటి మాత్రం వేరేగా ఉంటుంది. గంగా, హీరాకుడ్, యమున, సట్లెజ్ అండి. ఓకేనా, సో భిన్నమైనది హీరాకుడ్ అండి. ఓకే, సో గంగా అంటే రివర్, నది. యమున అనగా కూడా రివర్, మీకు తెలుసు, గంగా యమున తెలుసు. మరి సట్లెజ్ ఎక్కడ ఉంది, పంజాబ్ అవతలకు ఉంది, అంతే కదా. రావి, ఓకేనా, రావి, జీలం, పియా, సట్లెజ్ అని అంటారు. సింధు నాగరికత దగ్గర కనబడుతుంది మనకి ఇది. ఓకేనా, ఈ నదులు అనమాట. మరి హీరాకుడ్ అనేది ఏంటంటే సమ్ రిజర్వాయర్, లేదా మీ భాషలో ప్రాజెక్ట్ అంటాం కదా.
బహుళార్థక సాధక ప్రాజెక్టులు అని అంటారు తెలుగు. అదనమాట. ఇదేంటంటే ఒరిస్సాలో ఉన్నటువంటి మహానది అని అంటాం కదా, ఆ నది పై నిర్మించబడిన రిజర్వాయర్ ఉంటుంది. దాదాపు 55 కిలోమీటర్లు పొడవు కలిగినది. సో స్వతంత్రం వచ్చిన ఫస్ట్లో స్టార్టింగ్ స్టేజెస్లో మనకి నిర్మించబడిన బహుళార్థ సాధక ప్రాజెక్టుల్లో ఇది ఒకటి అన్నమాట. ఓకేనా? సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి సెషన్ 3 లేదా పార్ట్ 3లోని ఆల్ కాంపిటేటివ్ సబ్జెక్టుకి ఎగ్జామ్స్కి సంబంధించిన క్వశ్చన్ సిరీస్లో భాగంగా ఉన్నటువంటి క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. పూర్తిగా వాచ్ చేసిన తర్వాత మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. ఒకవేళ ఎవరైనా సరే బేసిక్ అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ లాంటివి ఏమైనా కావాలని అనుకుంటే కనుక సో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను కాబట్టి దాన్ని మీరు ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.